నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 లో 4వ వారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. అయితే నెగటివిటీతో కూడా హౌస్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది. సోనియా ఉన్నప్పుడు హౌస్, సోనియా ఎలిమినేట్ అయ్యాక హౌస్ ఎలా ఉంది అనే మార్క్ అయితే క్రియేట్ అయింది. అయితే సోనియా తర్వాత ఆ స్థానాన్ని యష్మి ఎవరికి ఇచ్చేలా కనిపించడం లేదు. ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి యష్మి అటు ఆటలోనూ ఇటు మాటలోనూ మామూలుగా రెచ్చిపోవడం లేదు. ముఖ్యంగా మంగళవారం జరిగిన నామినేషన్స్ లో యష్మి చేసిన ఎక్స్ట్రాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూసాం. అయితే డే 30 ఎపిసోడ్ లో ఒక్క గేమ్ గెలవగానే యష్మి ఇచ్చిన బిల్డప్ ఉందయ్యో మామూలుగా లేదు. హౌస్ లోకి అడుగు పెట్టి 5 వారాలు అవుతున్నా ఇప్పటి వరకు గెలిచింది ఒకటే టాస్క్. కానీ ఏదో ఒలింపిక్స్ గెలిచినట్లు ఏకంగా నబిల్ అఫ్రిది గేమ్ కే వంకలు పెట్టింది యష్మి. ఎపిసోడ్ మొదలు కాగానే యష్మితో ప్రేరణ సరదాగా ఓ మాట అడిగింది. మణికంఠ, ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటికి వెళ్ళడానికి టైం వచ్చిందని అనుకుంటున్నావా అంటూ ప్రేరణ అడిగింది. దీనికి అమ్మా వెళ్ళాలిరా మణి, ఇలాంటోళ్ళు అసలు ఎన్ని వీక్స్ ఉంటాడు, ఇది 5వ వారమైనా ఇంకా ఉన్నాడు, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటూ నమ్మించి మోసం చేయడం ఇదేం గేమ్ రా, ఆయన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది అంటూ యష్మి రెచ్చిపోయింది. దీనికి నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావారా అంటూ ప్రేరణ అడిగితే నమ్మాను ఫ్రెండ్ అని, పాపం నాలాగా బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని, కానీ చాలా డేంజరస్ క్రిమినల్ ఫేస్ ఉందని నేను అనుకోలేదంటూ యష్మి చెప్పుకొచ్చింది. ఇక 5 వారాల ఆటలో మొత్తానికి ఒక టాస్క్ లో అయితే యష్మి గెలిచింది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ లో భాగంగా జాగ్రత్తగా నడు లేకపోతే పడతావ్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్ ఏంటంటే బాస్కెట్ లో ఉన్న 8 బాల్స్ ను అటువైపు మరో బాస్కెట్ లో వేయాలి. కానీ సీసా మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అందులో వేయాలి. 8 నిమిషాల్లో ఎవరైతే ముందు వేస్తారో వాళ్ళు విన్నర్. ఈ గేమ్ లో ముందుగా బాల్స్ అన్ని వేసిన మణికంఠ దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయాడు. మరోవైపు యష్మికి అటు నిఖిల్ ఇటు పృథ్వీ సలహాలు ఇస్తూ మొత్తానికి గెలిపించేశారు. ఇక గేమ్ గెలవగానే యష్మి చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ఆ తర్వాత పెట్టి 3వ ఛాలెంజ్ లో ఆదిత్య, నబిల్ పోటీ పడగా ఆదిత్య గెలిచాడు. దీంతో ప్రేరణ దగ్గరికి వెళ్ళి గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబిల్, కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్ గా ఆడాడంటూ యష్మి నోరు పారేసుకుంది. అయితే మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు నబిల్ గురించి యష్మి ఎలా పొగిడిందో తెలిసిందే. ఆట అంటే నబిల్లా ఆడాలి సార్ అంటూ నాగార్జున ముందు చెప్పి ఇప్పుడు ఒక్క గేమ్ తాను గెలవగానే నబిల్ గేమ్ బక్వాస్ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో నబిల్ ఫ్యాన్స్ యష్మిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.